చూసే విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం సూర్యాపేటలో ఎస్ఎఫ్ఐ పీడీఎస్ ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. విద్యార్థుల ఉపకార వేతనాలు, బకాయిల విడుదల, పాఠశాలల అభివృద్ధి వంటి డిమాండ్లను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. సమస్యలను పరిష్కరించాలని కోరుతూ చేపట్టిన బంద్ కారణంగా పలు చోట్ల విద్యా సంస్థలు మూతపడ్డాయి. విద్యార్థుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని, తక్షణమే స్పందించి బకాయిలను విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సమస్యలు బంద్ చేయడం జరుగుతుంది. అదే ఆ బంద్ల పిలుపులో భాగంగా సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా విద్యార్థులు, పేరెంట్స్లు, విద్యా సంబంధించిన యజమానులు అందరూ కానీ విజయవంతంగా ఈ బంద్ విజయవంతంగా జరుగుతుంది. ఈ బంద్గా డిమాండ్ ఏమేంటే ప్రభుత్వ పాఠశాల మౌలిక సదుపాయాలు కల్పించాలని, పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రిమెంబర్స్మెంట్ విడుదల చేయాలని, ఎంఈఓ డిఓ పోస్టులను భర్తీ చేయాలని, ఏదైతే గురుకుల బీసీ సోషల్ వెల్ఫేర్ లాంటి విద్యా సంస్థలకు సొంత భవనాలు నిర్మాణం చేయాలని, ఏదైతే ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలని ఈరోజు తదుపరి డిమాండ్లతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బంద్ నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలోనే బంద్ విజయవంతం చేయడం జరిగింది. ఈరోజు వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థల బంద్ నిర్వహించడం జరుగుతూ ఉన్నది. దానిలో భాగంగా సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా విద్యా సంస్థల బంద్ విజయవంతం అవుతూ ఉన్నది. స్వచ్ఛందంగా విద్యార్థులు, విద్యార్థి తల్లిదండ్రులు, అదేవిధంగా యాజమాన్యాలు ఈ బంద్కు మద్దతు తెలుపుతూ బంద్ని ఈరోజు విజయవంతం చేయడం జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా ఈ బంద్ యొక్క ఉద్దేశం విద్యా సంవత్సరం ప్రారంభమై 25 రోజులు అవుతూ ఉన్నది. ఈ విద్యా సంవత్సరం కూడా విద్యార్థులకు సమస్యలే స్వాగతం పలికినటువంటి పరిస్థితి ఉన్నది. ప్రభుత్వ విద్యారంగం మొత్తం కూడా నిర్వీర్యం అయిపోతూ ఉన్నది. 27,000 పాఠశాలని ఈ గవర్నమెంట్, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం 4,000 పాఠశాలగా కుదించేటటువంటి పరిస్థితి తీసుకొస్తా ఉన్నది. అదేవిధంగా 6 సంవత్సరాల నుంచి స్కాలర్షిప్స్ రియంబర్స్మెంట్ 10,000 కోట్ల రూపాయలకు పైగా రాకపోవడంతో విద్యార్థులు తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురవుతా ఉన్నారు. ప్రభుత్వ పాఠశాల విద్యా సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బంద్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఈరోజు బంద్ విజయవంతం చేయడం జరుగుతుంది. దీని డిమాండ్స్ ఏంటంటే ఈరోజు 26,000 స్కూళ్ళని ఈరోజు 4,000 చూస్తున్న పరిస్థితి. అట్లాగే ఫీజు 10,000 కోట్లు ఈరోజు కాల్షిప్ విడుదల చేయకుండా ఈరోజు విద్యార్థుల్ని అన్యాయం చేస్తున్న పరిస్థితి ఈ రేవంత్ రెడ్డి సర్కార్ జరుగుతుంది. అట్లా ఈరోజు సూర్యాపేట జిల్లా కేంద్రంలో చూసుకుంటే మోడల్ స్కూల్స్, గురుకుల, కేజీబీ రాష్ట్ర వ్యాప్తంగా సొంత భవనం లేక ఈరోజు విద్యార్థులు ఎంతో మంది చనిపోతున్న పరిస్థితి, ఫుడ్ బ్యాగ్ ఇలా చనిపోతున్న పరిస్థితి అయినా కూడా ఈరోజు ప్రభుత్వం పట్టించుకుంటారు. విద్యాశాఖ మంత్రి తన చిప్పు చేతుల్లో పెట్టుకుని ఈరోజు రేవంత్ రెడ్డి విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న పరిస్థితి ఉంది. తక్షణమే విద్యార్థుల సమస్య పరిష్కరించాలని, నవోదయ ఇలా బకాయిలు 200 కోట్లు ఉన్నాయి కాబట్టి ఆ విడుదల చేయకుండా ఈరోజు విద్యార్థుల నుంచి బయటకు వెళ్తున్న పరిస్థితి. పేరెంట్స్ ఈరోజు ఎంతో మంది ఘోర ఏడుస్తున్న పరిస్థితి ఉంది. అయినా కూడా అక్కడ కూడా విద్యార్థులు కూడా కనీసం 200 కోట్లు కూడా ఈరోజు విడుదల చేయని పరిస్థితి ఈ ప్రభుత్వం. తక్షణమే విద్యాసంఘ సమస్య పరిష్కరించాలని ఎస్ఎఫ్ఐ పీడీఎస్గా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బంద్ పెట్టడం జరిగింది.